గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం తథ్యమని పోలింగ్ అయిన ఓట్ల సరళిని బట్టి తెలుస్తోందని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో గల పోలింగ్ బూత్లను పరిశీలించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తన్నుడు సందీప్, జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోగిరెడ్డి కొండలరావు, మండల టీడీపీ పార్టీ కన్వీనర్ దేవు వెంకన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు బెంజమిన్ రాజు, మాజీ సర్పంచ్ పులిశెట్టి తాతీలు తదితరులు పాల్గొన్నారు. రోజున మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో భాగంగా ఈనాడు మరి ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన కరప గ్రామంలో ఉన్నాం. కరప మండల హెడ్ క్వార్టర్లో ఉండి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మన కరప మండలంలో మొత్తం 2457 ఓట్లు ఉన్నాయి. ఇందులో పోలింగ్ జరుగుతుంది కానీ కొంచెం ఇంకా యావరేజ్గా 20%, 22% తెలుస్తుంది. ఇంకా పోలింగ్ బాగా జరగాలి, ఇంకా జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనా సరే అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. చాలామంది బ్రహ్మాండంగా ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా మన ఓట్లు మన రాజశేఖర్ గారికి ఓటు వేయాలి, ఓటు వేయాలి జగన్తో మేము ఎన్నికల ప్రచారంలో చూసాం. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే రకంగా జరుగుతూ ఉంది. పేరాబత్తుల రాజశేఖర్ గారికి మా పంత నానాజీ గారి ఆధ్వర్యంలో మార్నింగ్ నుంచి కూడా మేమందరూ కూడా కూటమి నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఉదయం 7 గంటలకి పోలింగ్ బూత్కి వచ్చాం. మన కరప మండలంలో 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 3 పోలింగ్ బూత్లోని కూటమి నాయకులు అందరూ కూడా ఉన్నారు. అవగాహన ఎవరైతే ప్రజలు ఓటర్లు ఉన్నారో, పట్టభద్రులు ఉన్నారో అందరికీ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి గీత ఇవ్వండి, ఆయన నగ్గించండి. కూటమి ప్రభుత్వంలో ఈ 7 నెలల నుంచి కూడా అనేక అభివృద్ధి పనులు చేస్తుంది. ఇంకా బోలెని అభివృద్ధి పనులు చేస్తారు కూటమి నాయకుడు పేరాబత్తుల రాజశేఖర్తో నగ్గిస్తేనని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి 24% పోలింగ్ అయింది. మొత్తం కరప మండలంలో 2457 ఓట్లకి 24% పోల్ అయింది. ఇప్పుడు అందరూ కూడా మా కూటమి నాయకులు ప్రతి గ్రామంలోని ఆ ఓటర్లని ఎలా అయితే పంపించాలనే అభిప్రాయం ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్ గారికి మా కాకినాడ రూరల్లో భారీ మెజార్టీ వస్తుందని చెప్పి మేమందరూ